కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతూ వేల మంది స్టాఫ్ని ఇక్కడ పెట్టి, అంటే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ ఎంతో మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ 18 ఎకరాల స్థలంలో ఇంతమంది మీకోసం పనిచేస్తారు. అందుకని మీరు కూడా ఇది మా ఆసుపత్రి, ఈ ఆసుపత్రిని జాగ్రత్త చూసుకోవాలి, వెనకొచ్చే పేద ప్రజలకు మంచిగా ఉపయోగపడేలా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఉండాలి. అసలు మీరు ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడ నేను మాట్లాడే టైంలో ఇక్కడ లోపల ఎన్నో ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఈ గుంటూరు మొత్తంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపే ఆపరేషన్లు అన్నీ ఇక్కడ ఒక రోజులో ఈ 18 ఎకరాల స్థలంలో జరుగుతుంటాయి. అంత గొప్ప ఆసుపత్రి ఇది. ఉచితంగా ఇక్కడ రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తే రసీదు అడగండి, లేకపోతే మాకు వచ్చి చెప్పండి అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. కాబట్టి ఈ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచండి, పేషెంట్ దగ్గర ఒకళ్ళే ఉండండి, ఇక్కడ పొగ తాగొద్దు, ఇక్కడ మద్యం సేవించి రావద్దు, ఇక్కడ డస్ట్బిన్ లోనే మీరు తిన్న ఆహార పదార్థాలు అండి, ఆహార పదార్థాలు ఇక్కడే తినండి, సరస్వతి గార్డెన్స్ లో తినండి, బయట ఎక్కడ తినొద్దు, బయట తింటే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా మంచిగా మిమ్మల్ని అందరికీ గౌరవభావంతో చూస్తూ మీ అందరికీ మంచి వైద్యం చక్కగా అందేలాగా మీరు చిరునవ్వుతో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అదే ఇక్కడ డాక్టర్లందరి తత్వం. అంత మంచిగా చదువుకున్న డాక్టర్లు 30 విభాగాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు ఏ జబ్బుతో లోపలికి వచ్చినా మంచి ఆరోగ్యంతో బయటకు వెళ్ళే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో మేము అందరం ముందుకెళ్తున్నాం. మీరు కూడా అదే భావనతో ఉండాలి.